తిరుపతి లడ్డూపై అబద్ధపు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వైసీపీ జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట నరసింహం తెలిపారు. గండేపల్లి మండలం తాళ్లూరు జియ్యన్న ఆలయంగా పిలువబడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి పూజలు చేయించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు కూటమి నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లాలనుకుంటే అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరొక సత్యనారాయణ ఒక అంశం జరుగుతూ ఉంది. అది మరి ముఖ్యంగా కలిగా వైకుంఠుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మనసు కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ శుద్ధి అవ్వాలని ఈరోజు మేము ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుళ్ళల్లో పూజ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాల్లో పూజలు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ తాళ్ళూరులో ఉన్నటువంటి జీవన్ మఠం యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి ఈరోజు స్వామివారిని మేము ప్రార్థించడం జరిగింది. ఆయనకి మంచి మనసు కల్పించమని, ఇటువంటి తప్పుడు అబద్ధాలు ఆడకుండా ప్రజల్ని అయోమయ పెట్టే పరిస్థితి చేయకూడదని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఈ దేశమే కాదు రాష్ట్ర ప్రపంచం అంతా కూడా కోట్ల మంది ఉంటారు. ఈ యొక్క ఏదైతే లడ్డు మీద ఆరోపణలు చేశారో ఆ లడ్డు యానిమల్ ఫ్యాట్తో చేసింది తయారు చేశారు, కలిపారు ఆ నెయ్యిలోనని చాలా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అది ఈరోజు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి వారు గ్రహించుకోవాలి. వారు వచ్చి దాదాపుగా 3-4 నెలలు అయింది. మరి అప్పటి నుంచి ఏం చేస్తారు? దీని మీద వాళ్ళు ఉండగానే అధికారులకు వచ్చిన తర్వాతే దీని మీద ఎంక్వైరీలు చేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ రావడం జరిగింది ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాని మీద. కానీ అవన్నీ పరిశీలించకుండా దాని మీద వారు తగిన రీతిలో ఎంక్వైరీలు చేసుకొని దానికి సంబంధించిన నిజాలు పరిశీలించకుండా వాళ్ళ పార్టీ సమావేశంలో ఆరోపణలు చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి మీద. దాని గురించనే ఈరోజు మేము అందరూ కూడా మరి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి తిరుపతి వెళ్ళి ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం అనేక రకాలంటే అడ్డంకులు కల్పించింది. అన్నీ రానియకుండా, తిరుపతి రాకుండా అటు భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, మరి జనసేన సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఏదో రకమైనటువంటి తిరుపతి రాకుండా ఆయన మీద కవ్వింపు చర్యలు చేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొచ్చే విధంగా వారు పన్నాగం పన్నట్టుగా తెలిసి ఈరోజు మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, రాష్ట్రంలో ఏ రకమైన అసాంఘిక సంఘటనలు జరగకూడదని మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయినా సరే మరి వారు మనసుకి మంచి వారు కలగాలని చంద్రబాబు నాయుడు గారు యొక్క ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో ఆరోపణలన్నీ కూడా సరిదిద్దుకుని తప్పు అయిపోయింది, వెంకటేశ్వర స్వామి మీద నేను తప్పుడు ప్రచారం చేశాను, ఆయన లెంపలు వేసుకుంటే భగవంతుడు క్షమించాడు. వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవుడు ఆయన. మరి ఆ రకంగా వారు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడ తాళ్ళూరులో మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీని మీద మరి యొక్క పూజలు చేయడం జరిగింది. మరి వారికి మంచి మనసు కలిగించాలని, ఇటువంటి అబద్ధాలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు. ఇది అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా. మొన్న 100 రోజులు మా ప్రభుత్వం 100 రోజులు మంచి ప్రభుత్వం ఏదో చెప్పారు, మాది మంచి ప్రభుత్వం అనే విధంగా వారు ప్రజల్లోకి వెళ్ళాలంటే మరి ప్రజలకు ఏం చేయలేదు 100 రోజుల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి మీదే వారు ఒక రకంగా రాజకీయంగా ఉపయోగించుకున్నారు ఈ లడ్డు అంశాన్ని బయటికి తీసుకొచ్చి. కనుక వెంకటేశ్వర స్వామి గమనిస్తూ ఉంటాడు, ఎవరు ఏం చెప్పారు, ఏం జరిగింది అన్నది. తప్పనిసరిగా వారు ఎవరైతే ఉన్నారో వారిని వెంకటేశ్వర స్వామి శిక్షించడం కూడా జరుగుతుంది. మరి ఏదైనా ఈరోజు ఇటువంటి అభూత కల్పనలతో కూడుకున్నటువంటి అసత్యాలు ప్రచారం చేయడం అనేది సరైన విధానం కాదని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పరంగా మరి అన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.